ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హాయ్ హలో నీ హావమా, వెల్కమ్ టు సైమా 2.0. మన టాలీవుడ్లో ఎంతమంది హీరోలున్నా చాలా రెగ్యులర్గా జనాలు మాట్లాడుకునే ఇద్దరు హీరోలు చిరు అండ్ బాలయ్య. వీళ్ళిద్దరి మధ్య చాలా విషయాలని పోల్చి చూసుకుంటూ సరదా పడుతుంటారు ఫ్యాన్స్. ఇప్పుడు కూడా ఈ ఏడాది చిరు, నెక్స్ట్ ఇయర్ బాలయ్య అంటూ ఓ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ ఏడాది చిరుకి, వచ్చే ఏడాది బాలయ్యకి స్పెషల్ ఏంటి అంటారా? కమ్ ఆన్, లెట్స్ డిస్కస్. ఇప్పుడు ఆల్రెడీ మన శంకర్ వరప్రసాద్ మూవీ సక్సెస్ లో ఉన్నారు చిరు. ఈ ఏడాది ఆయన నటించిన విశ్వంభర కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో దీన్ని బట్టి 2026 లో మెగాస్టార్ కి బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయన్నమాట. ఇప్పుడు ఎలాగూ బాబీ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సర్వం సిద్ధంగా ఉంది. సో నెక్స్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య కాంబో స్క్రీన్స్ మీదకి దూసుకొస్తోంది విత్ స్మాల్ సెంటిమెంట్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ తో. చిరు ఈ ఏడాది చేసిన ఫీట్ నందమూరి బాలకృష్ణ విషయంలో నెక్స్ట్ ఇయర్ కనిపిస్తుందని టాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు. వీరసింహారెడ్డి వైబ్ ని రీక్రియేట్ చేస్తున్నారు మా వాళ్ళు అంటూ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. సెట్స్ మీద ఉన్న సినిమాతో పాటు నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే విషయంలోనూ స్పీడ్ చూపిస్తున్నారు బాలయ్య. ఈ క్రమంలోనే కొరటాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. సో నెక్స్ట్ సంక్రాంతికి మలినేని మూవీ, దసరాకి కొరటాల సినిమా వచ్చే ఛాన్సులున్నాయన్నది నందమూరి కాంపౌండ్లో వినిపిస్తున్న టాక్. మాకు ఈ మాత్రం హింట్ చాలు, పీక్ జోష్లో ఉంటాం అంటోంది నందమూరి నాయకుడి అభిమాన సైన్యం. మొన్నటికి మొన్న తమిళనాడు ఎన్నికలు జరిగినప్పుడు క్యూ లైన్లో సూర్య అండ్ జ్యోతికని చూసిన వారు ఫిదా అయ్యారు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ లైఫ్లో ముందుకు సాగుతున్న తీరు సూపర్ అని మెచ్చుకున్నారు. పనిలో పనిగా సూర్య చేస్తున్న సినిమాలు, వాటి మధ్య ఉన్న గ్యాప్, దాన్ని కార్తీ ఫీల్ చేసే తీరు, అన్నిటి మీద ఫోకస్ పెంచుతున్నారు. ఇంతకీ ఏంటది? నేషనల్ లెవెల్లో వైరల్ అవుతోంది సూర్య జ్యోతిక జంట. వారిద్దరి మధ్య పరస్పరం కనిపించే గౌరవం గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. అదే జోరులో సూర్య సినిమాల రిలీజ్ టాపిక్ కూడా వచ్చేస్తోంది. మే 14న సూర్య కరుప్పు రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ అయిన 71 రోజుల్లో విశ్వనాథ్ అండ్ సన్స్ స్క్రీన్స్ మీదకి వస్తుంది అన్నది నడిపిన్ నాయగన్ ఆర్మీలో జరుగుతున్న డిస్కషన్. సూర్య పుట్టినరోజున అంటే జూలై 24న విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రేక్షకుల ముందుకొస్తుందని టాక్. ఆ రోజు సూర్య 51వ పుట్టినరోజు కావటం సో స్పెషల్. వి వాంట్ దట్ మూవీ అంటున్నారు అభిమానులు. విశ్వనాథ్ అండ్ సన్స్ కి కరుప్పు మూవీకి మధ్య నేనున్నానంటూ గుర్తు చేస్తున్నారు బ్రదర్ కార్తీ. ఆయన నటించిన సర్దార్ సీక్వెల్ ని జూన్ ఎండింగ్ లో గానీ జూలై ఫస్ట్ వీక్ లో గానీ రిలీజ్ చేస్తారో అనేది టాక్. సో ఆల్రెడీ స్టార్ట్ అయిన సూర్య వైబ్ జూలై, ఆగస్టు వరకు ఏదో విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటుందనుకుంటుంటే ఆనందంగా ఉందంటున్నారు అభిమానులు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నాయ్, బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగ్ మహేష్కి సూట్ అవుతుందేమో కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ముగ్గురు లేడీస్కి మాత్రం సూట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వచ్చారు, ఇప్పుడు బుల్లెట్ దింపి చూపాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు. అది సంగతి. కాకపోతే ఆ ముద్దు గుమ్మలు ఎవరనేగా మీ డౌట్. ఎందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఇప్పుడున్న హీరోయిన్లకి పాన్ ఇండియా రేంజ్ అంటే ఏంటో తెలియకముందే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని రూల్ చేశారు దేవసేన. తనకు అనుష్క అంటే ఎంతో అభిమానమని రణ్బీర్ లాంటి వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. అయినా ఒక చిన్న మిస్లీడ్ అనుష్క కెరీర్ ని అయోమయంలో పడేసింది. ఇప్పుడు అనుష్క లాగానే కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు పూజా హెగ్డే. పూజా హెగ్డే గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటారు జనాలు. టాప్ హీరోయిన్ చైర్ ఆమెకే కన్ఫర్మ్ అని అందరూ ముక్తకంఠంతో చెప్పుకుంటున్న టైంలో బాలీవుడ్ మీద హోప్స్ తో సౌత్ ని నెగ్లెక్ట్ చేశారు పూజ. పోనీ అక్కడ కలిసొచ్చిందా అంటే అదీ లేదు. సౌత్ లో వచ్చిన గ్యాప్ ని అతి కష్టం మీద ఫిల్ చేసే పనిలో ఉన్నారు మిస్ హెగ్డే. అడపాదడపా సినిమాలు చేస్తున్నా, వాటిలో ఒకటి అరా బాగానే ఉన్నాయనిపిస్తున్నా జననాయకన్ తరహా డిలేలలో ఇబ్బంది పడుతున్నారు పూజ. ఈమెని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ శ్రీలీలని అలర్ట్ చేస్తున్న వారి సంఖ్య కూడా మన దగ్గర చాలా ఉంది. కెరీర్ సూపర్ డూపర్ స్పీడ్ మీద ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చదువు కోసం గ్యాప్ తీసుకున్నారు శ్రీలీల. దానికి తోడు అదర్ ఇండస్ట్రీస్ లో వరుస ఆఫర్లు రావటంతో టాలీవుడ్ కి కేటాయించాల్సిన కాల్ షీట్స్ విషయంలో కోత పడింది. ఇప్పుడు ఆ గ్యాప్ బాగా కనిపిస్తోంది శ్రీలీల కెరీర్లో. పోనీ పొరుగున ఆమె చేస్తున్న సినిమాలైనా క్లిక్ అయి ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
ఇండస్ట్రీలో ఒకే తరహా జాన్రాలో సినిమాలు కంటిన్యూ చేయడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఎప్పటికప్పుడు జాన్రా మార్చి సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని జాన్రాస్ చేసినా తనకి కావాల్సిన టింజ్ ఉందా లేదా అని వెతుక్కోవటంలో ఖచ్చితంగా లేజర్ పాయింట్ వ్యూతో ఉంటానంటున్నారు యష్. ఇంతకీ ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటి? యష్ హీరోగా ఇప్పుడు 2 కాన్సెప్ట్లతో 3 సినిమాలు సెట్స్ మీదున్నాయి. అంటే టాక్సిక్ 1, రామాయణ 2 పార్టులన్నమాట. వీటన్నిటిలోనూ యష్ కాస్త నెగిటివ్ టింజ్ ఉన్న రోల్లోనే కనిపిస్తున్నారు. ఇప్పుడు టాక్సిక్ లోనే కాదు, గతంలో కేజీఎఫ్ లోనూ అదే రోల్ చేశారు. ఇప్పుడు రామాయణలోనూ రావణుడి పాత్రని గ్లోరిఫై చేసి చూపించే విధంగా మేకర్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేశారు. నాయకుడికి గట్టి పోటీ ఇచ్చే ప్రతి నాయకుడిలో తప్పకుండా ఏదో ఒక గొప్ప విషయం ఉండే ఉంటుంది. ఆ గొప్పని ఎలివేట్ చేయటమే తన ఉద్దేశమని చెబుతున్నారు యష్. డార్క్, నెగిటివ్ షేడ్ అంశాలు ఎప్పుడూ జనాలకి థ్రిల్ కలిగిస్తుంటాయన్నారు యష్. సామ్రాజ్యం ఏదైనా ఎదగడానికి ఒక రకమైన గట్స్ కావాలని కేజీఎఫ్ లో చూపించింది అదే అన్నారు జనాల మెప్పు పొందిన రాకీ భాయ్. ఫ్యూచర్ లోనూ తాను చేసే పాత్రల్లో కాస్త గ్రే షేడ్ ఉండేలా చూసుకుంటానంటున్నారు మిస్టర్ యష్. మైఖేల్ జాక్సన్ బయోపిక్ కి ఇండియాలో ఆదరణ ఎలా ఉంది అనే టాపిక్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే టాపిక్ ఆ ఒక్క మూవీతోనే ఆగటం లేదు. ఇటు ధురంధర్ని, అటు ఐపీఎల్ మ్యాచ్లని, బూత్ బంగ్లాని, హెయిల్ మేరీని, ఇలా ఎన్నెన్నో విషయాల్ని టచ్ చేయాల్సి వస్తోంది. ఎందుకలా అంటారా? ముందు ఈ విషయం చూసేయండి. మైఖేల్ జాక్సన్ జీవితంలోని పలు కాంట్రవర్సీలని వక్రీకరించి చూపారంటూ మైఖేల్ బయోపిక్ మీద చాలా విమర్శలొచ్చాయి. అయినా వాటన్నిటినీ దాటుకుని ఇండియాలో దూకుడు చూపిస్తోంది మూవీ. నార్త్ అమెరికా డొమెస్టిక్ బాక్సాఫీస్లో ప్రివ్యూస్కి $13.5 మిలియన్ తెచ్చుకున్న ఈ మూవీకి ఓపెనింగ్ వీకెండ్లో $80 మిలియన్ పైగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. మన దగ్గర కూడా మైఖేల్కి మంచి స్పందనొస్తోంది. ఐపీఎల్ దూకుడుని, ఇండియన్ సినిమాలను దాటుకుని ఈ సినిమా మంచి ఆదరణ తెచ్చుకుంటోంది. ఆ మాటకొస్తే ఇండియాలో రీసెంట్గా బొంబాట్ చేసిన హెయిల్ మేరీ సక్సెస్ ని మైఖేల్ కూడా కంటిన్యూ చేస్తోంది. హెయిల్ మేరీకి మన దగ్గర ఇప్పుడు బూత్ బంగ్లా పోటీనిస్తోంది. కానీ మైఖేల్ కి మాత్రం ఫస్ట్ నుంచి బూత్ బంగ్లా టఫ్ కాంపిటీటర్ గా ఉంది. ధురంధర్ లాంటి సినిమాలున్నా మాకేం ఫికర్ లేదంటూ బూత్ బంగ్లా సత్తా చాటుతున్న తీరుకు కూడా వావ్ అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. సో ఒక్క మైఖేల్ తో హాలీవుడ్ టు ఇండియా ఎన్నో సినిమాల సిచ్యువేషన్స్ ని డిస్కస్ చేసుకుంటున్నారు ఇంటర్నేషనల్ ఆడియన్స్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. ఇక వీకెండ్ వైబ్ స్టార్ట్ అయిపోయింది. రేపటి కోసం స్పెషల్ ఎపిసోడ్ కూడా రెడీ అవుతోంది. టిల్ దెన్ బాయ్, జై జీ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.